ప్రియ సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారము విశ్రాంతి దినము దేవుని మందిరములో చేరి పవిత్ర దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే అది మన ఆత్మకు, మన శరీరానికి, మన మనస్సుకు ఎంతో ఆశీర్వాదకరం, స్వస్థతాకరం. కావున అందరము భక్తిగా ఈ పూజా బలిలో పాల్గొని గడిచిన వారములో దేవుడు చేసినటువంటి అన్ని మేలులకు ఆయనకు స్తోత్రములు, స్తుతులు సమర్పించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములు ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాట నంబర్ 85. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తిగల పరమపితా, సర్వశక్తిగల పరమపితా, మిమ్ము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొనియుండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొనియుండుట చూచుటకై, మా మనసులను
మా హృదయములను మా మనస్సులను మా హృదయములను కరుణతో బ్రోవా మిము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యోదాకు వెడలి పొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఇక బెతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయమునెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడును కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడును కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. ఇది మన ప్రభువు వాక్కు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగిపోవు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు. నా నిబంధన తొలగదు.
దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లా నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 7 నుండి 13 వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీయూ తీసుకొని పోరాదు. రొట్టె గాని సంచి గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, ఎవరు మీ బోధను ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అక్కడ దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువులో ప్రియులకు సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారం నాడు దేవుని మందిరములో మనం చేరి ఉన్నాం. గడిచినటువంటి కాలములో దేవుడు చేసినటువంటి సహాయం, మేలులు అన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇక్కడ చేరాం. ఈ సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం
మన జీవితాలలో ఎలా ఒక అడుగు ముందుకు వేయాలి, ఏ విధంగా ఒక మాట మాట్లాడాలి, ఒక ఆలోచన చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఖచ్చితంగా సక్రమంగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ మాటలు ఈ రోజున మనం చదివినటువంటి వాక్యం ద్వారా తెలుసుకుందాం. భగవంతుని వాక్కు ఒక వ్యక్తిని నడిపిస్తుంది. భగవంతుని మాట ఒక వ్యక్తిని నడిపిస్తుంది. ఈ రోజున మనం చదివినటువంటి వాక్యం మొదటగా ఆమోసు గ్రంథము నుంచి చదువుకున్నాం. ఆమోసు ప్రవక్త గ్రంథము నుంచి వాక్యం చదువుకున్నాం. దేవుడు ఆమోసు అనే ఒక వ్యక్తిని తన పరిచర్యకు ఆయన పిలిచాడు. ఇశ్రాయేలు ప్రాంతములో ప్రజల యొక్క జీవితాలు పాపములో బాగా కూరుకొని పోయి ఉన్నాయి. దేవుణ్ణి మరచి విగ్రహారాధనలో మునిగి పాపములో బాగా కూరుకొని పోయినటువంటి రోజులు అవి. న్యాయము, ధర్మము, నైతికత ఇవేమీ లేనటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజల్లో మోసాలు అధికమైపోయినటువంటి సమయం, అన్యాయం విపరీతంగా పెరిగిపోయినటువంటి సమయం అది. ఒక మనిషి సాటి మనిషిని క్రూరంగా దోచుకుంటున్నటువంటి రోజులు. ముఖ్యంగా ధనికులు, బలమున్నవారు, బలగమున్నవారు పేదవారిని, అమాయకులని, వితంతువులని, స్త్రీలని అణచివేస్తూ దోచుకుంటున్నటువంటి ఒక సమయం. అలాంటి సమయంలో దేవుడు అది గ్రహించి ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యాడు. దేవుడు దారి తప్పడం వేరు, ఒక మనిషి దారి తప్పడం వేరు, పాపములో కూరుకొని పోవడం వేరు. ఆ విధంగా ఇశ్రాయేలు దేశంలో ప్రజలు పాపములో కూరుకొని పోయారు. రాజు దగ్గర నుంచి యాజకుడితో సహా ప్రజలు ఆ పాపములో వాళ్ళు కూరుకొని పోయారు. మనం ఆమోసు గ్రంథాన్ని చదివితే దేవుని యొక్క మాటలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ వాక్యంలో తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక మాట చదువుతాను చూడండి. అంటే దేవునికి వాళ్ళ విధానం ఎంత ఆగ్రహాన్ని రప్పించిందో అనేదానికి ఒక ఉదాహరణ. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి దేవుని మాట ఎలా ఉందో. అంటే ప్రజల యొక్క విధానాలు భగవంతునికి ఎంత ఆగ్రహాన్ని రప్పించాయో అనేదానికి చిన్న ఉదాహరణ. వాక్యం చూడండి ఎలా ఉందో. భాషాను గోవుల వలె బలిసి ఉన్న సమరయ మహిళలారా వినుడు. ఎవరికి ఈ మాటలు? మీరు దుర్బలులను బాధించి దరిద్రులను పీడించుచున్నారు. మద్యము తెండని మీ భర్తలను వేధించుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభువు తన పావిత్ర్యమును మీదగా బాస చేసెను. శత్రువులు మీకు కొక్కెములు తగిలించి మిమ్ము లాగుకొని పోవు రోజులు వచ్చును. మీరెల్లరూ గాలము చిక్కిన చేపల వంటి వారు అగుదురు. మిమ్ము చేరువలోని ప్రాకారపు గుండ్ల యొద్దకు ఈడ్చుకొని పోయి హెర్మోను మార్గమున తోలుకొని పోవుదురు. ఇది ప్రభువు వాక్కు. చూడండి మాటలు. ఎవరికి ఈ మాటలు? ఎవరికి ఈ ప్రవచనం చెప్పింది? ఆడవాళ్ళకి.
దేవుని నోట నుండి ఎలాంటి మాటలో చూడండి. మహిళలకి బాషాను గోవుల వలె బలసి ఉన్న సమరయ మహిళలారా వినుడు, మీరు దుర్బలులను బాధించి దరిద్రులను పీడించుచున్నారు, మద్యము తెండని మీ భర్తలను వేధించుచున్నారు. శత్రువులు మీకు కొక్కెములు తగిలించి మిమ్ము లాగుకొని పోవు రోజులు వచ్చును. ఒక మహిళలకి ఆమోసు ద్వారా దేవుడు చేసిన ప్రవచనం ఇది. అంటే చూడండి, ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో మహిళలు సాధారణంగా ఉంటారు. ఒకవేళ మగవారు దారి తప్పినా ఆడవారు కాస్త పద్ధతిగా ఉంటారు, ఏ సమాజంలోనైనా, ఏ మతంలోనైనా. కానీ ఇక్కడ పరిస్థితి ఎంత చేయి జారిపోయిందంటే, మహిళలు కూడా మద్యానికి బానిసలయ్యి భగవంతునికి విరుద్ధంగా జీవించే రోజులు. ఆడవారికి మామూలుగా కాస్తంత జాలి ఎక్కువ, మగవారంత కఠినంగా ఆడవారు ఉండరు. కానీ వాక్యం చూడండి ఎంత తీవ్రమైన మాటలు అవి. బాషాను గోవుల వలె బలిసి ఉన్న మహిళలారా వినుడు, మిమ్మల్ని శత్రువులు కొక్కెములు తగిలించి లాగుకొని పోవు రోజులు వస్తాయి. అంటే పాపం అంత తీవ్రంగా ఉంది ఆ సమయంలో. అంత తీవ్రమైనటువంటి ఆ పాపములో ఉన్నారు ఆ ప్రజలు. ఆమోసు చెప్పాడు అందరికి, రాజుతో సహా, రాజు తర్వాత యాజకుడు, ప్రజలు, మహిళలు అందరికీ ప్రవచనం చెప్పాడు. ఇదిగో మీరు దారి తప్పడం కాదు, పూర్తిగా యెహోవాకు విరుద్ధంగా ఉన్నారు. ఇంతటి విరుద్ధమైన జీవితం ఏనాడు చూడలేదు ఆయన. అందుకే ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. మీరు గనక మీ పద్ధతులు మార్చుకోకుంటే మీకు పతనం తప్పదు అంటూ ఆయన చెప్పాడు. ఆమోస్ చెప్పాడు. యాజకుడితో ఏమన్నాడు చూడండి. అప్పుడు యాజకుడు ఎవరు అంటే అమాస్య అనే ఒక వ్యక్తి, వాళ్ళకి పూజారి. ఆ అమాస్యతో ఆమోసు ఏమన్నాడు చూడండి ప్రవచనం. 7వ అధ్యాయము 17వ వచనం. కావున అమస్య ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకుందురు, నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు, ఇజ్రాయేలీలను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. అమాస్య పూజారితో ఆమోస్ చేసిన ప్రవచనం. ఇజ్రాయేలు ప్రజలకి యెరోబాము అనేవాడు రాజు అయితే, అమాస్య అనేవాడు యాజకుడు, పూజారి. ఆ రోజుల్లో రాజు తర్వాత అంతటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పూజారి, దేవాలయానికి పూజారి. ప్రజలు రాజుకి ఎంత గౌరవం ఇస్తారో పూజారికి కూడా అంతే గౌరవం ఇస్తారు వాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి పూజారి గనక చెడ్డవాడైతే ప్రజల పరిస్థితి ఏంటి? ఏ రకమైన ఆరాధనలు చేస్తారు వాళ్ళు? ఏ రకమైన ప్రార్థనలు చేస్తారు? ఈ అమాస్య అనేవాడు ఒక దుష్టుడు, ప్రజల్ని, ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పీడించేవాడు, దోచుకునేవాడు. అతడు పూజారి కేవలం తన కడుపు నింపుకునేదానికి, తన కుటుంబానికి ధనాన్ని సంపాదించుకునేదానికి వీడి పూజారి, తప్పితే దేవుని సేవ లేదంటే యెహోవా ఆరాధన చేయడానికి కాదు. అందుకే వాడు ఆ దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చి ప్రజల దగ్గర పీడించేవాడు. కానుకలు, చందాలు, అవి ఇవి.
వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పి, ధర్మశాస్త్రాన్ని కాకుండా వాడికి నచ్చినటువంటి మాటలన్నీ చెప్పి ప్రజల్ని పీడించుకొని తినేవాడు. అలాంటి వాడికి దేవుని ప్రవచనం ఏమిటి? ఇదిగో అమాస్యా ప్రభువు నీతో ఇట్లా చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యయగును. ఎందుకు? నీ బిడ్డలు యుద్ధమున చచ్చిపోతారు. ఎందుకు ఇంత కఠినమైన ప్రవచనాలంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అలాంటివి. ఈ అమాస్య అనేవాడు సోదరి సోదరులారా యాజకుడు, పూజారి. ఇతను ఆనాటి వితంతువులను ఎంతో దుర్మార్గంగా చేర్చేవాడు. చెప్పాం కదా, రాజు తర్వాత అధికారం ఎవరికి అంటే పూజారికి. పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎవరూ అతనికి ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటి వీడు ఈ వితంతువులు, పేదవారు, విధవరాండ్రని చెరిచేవాడు. పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోలేరు. రాజు దగ్గరికి వెళ్దామంటే ఆ రాజు ఇతని చేతిలో కీలుబొమ్మ, అమాస్య చేతిలో. యాజకుడు ఎలా చెప్తే అలా వినాల రాజు, అంతే, వేరే మార్గం లేదు. అందుకే నీ భార్య వేశ్యయగును. ఎందుకు అంతటి ఇతను చేసిన తప్పుకి ఆమెకి ఎందుకు శిక్ష అంటే, ఇతను ఎంతోమంది స్త్రీల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, పూజారి. వాళ్ళ కుటుంబాలని నాశనం చేసిన వ్యక్తి, బిడ్డల్ని నాశనం చేసిన వ్యక్తి. అందుకే శాపం చూడు, ప్రవచనం, నీ భార్య నీ బిడ్డలు నశించిపోతారు. నీ పొలమును విభజించి పంచుకుందురు. నీవు సంపాదించినవన్నీ కూడా అన్యాక్రాంతమైపోతాయి. ఎందుకు అంటే నువ్వు అన్యాయంగా, అక్రమంగా సంపాదించావు ఇదంతా. అవతలి వాడిని దోచుకొని అంతా కూడబెట్టుకున్నావు, అంతా నశించిపోతుంది. ఈ విధంగా ఆమోసు ద్వారా యెహోవా దేవుడు చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు పంపించాడు ఇశ్రాయేలు ప్రాంతానికి. అయితే ఆ ప్రజలు ఎలాంటి వారో చూడండి. ఆమోసు వెళ్ళి ప్రవచనాలు చెప్తుంటే వాళ్ళందరూ ఏం చెప్పారు ఆయనతో? ఆ ప్రజలందరూ కూడబలుకొని ఈ పూజారైనటువంటి అమాస్య దగ్గరికి వచ్చి, ఆయన ప్రవచనాలు మాకు వద్దు, ఆయన్ని పంపించేయండి అని చెప్తే అమాస్య చెప్తున్నాడు ఆమోస్తో, దీర్ఘదర్శి నీవిక యూదాకు వెళ్ళి పొమ్ము. ఈరోజు మనం చదివినటువంటి మొదటి పఠనం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి నీవిక యూదాకు వెళ్ళిపో, అక్కడ ప్రవచనాలు చెప్పి పొట్ట పోసుకొనుము అన్నాడు. చూడండి చులకన భావం. ప్రవక్త అంటే ఎంతటి చిన్న చూపో చూడండి. దీర్ఘదర్శి అంటే ప్రవక్త ఇక్కడ నువ్వు నీ ప్రవచనాలు ఇక్కడేం వద్దు, నీ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ చెప్పి డబ్బులు సంపాదించుకో, నీకు పొట్టకి ఏదైనా సంపాదించుకో, ఇక్కడ వద్దు అన్నాడు. ఆ మాటలకి ఆమోసు ఇట్లు బదులు చెప్పాను. ఏమన్నాడు ఆమోసు? చదువు వెంకటరావు. 13వ వచనం. 14వ వచనం. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడునైనను కాను. నేను మందలు కాయువాడును, అత్తి చెట్లను సాగు చేయువాడును. కానీ ప్రభువు మందలి కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను. దానికి ముందు మాటలు కూడా చదవాలను. 14వ వచనం. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను ప్రవక్తను కాను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను. నేను మందల కాయువాడను, అతి చెట్లను సాగు చేయువాడను. కానీ ప్రభువు మందల కాపరి అయిన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. అమాస్య ఆమోసుతో సులకనగా మాట్లాడిన మాటలు, అయ్యా నువ్వు చెప్పింది చాలులే, ఇక్కడ
వెళ్ళు, మీ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పుకొని బతుకు, నీకు కావాల్సింది సంపాదించుకో అన్నాడు. నీకు కావాల్సింది ఇక్కడ కాదు, ఇంకో చోట వెళ్ళి వాక్యం చెప్పుకొని సంపాదించుకో అన్నాడు. అంటే ఉద్దేశాలు చూడండి, అమాస్య ఉద్దేశం అంటే ఒక యాజకుడు లేదా ఒక ప్రవక్త అనేవాడు సంపాదన కోసమై అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దానికి ప్రవక్త అన్న మాటలు ఏమన్నాడు? నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను. భలే మాటలు. నేను నా కడుపు కోసం, కడుపు కూటి కోసం ప్రవచనాలు చెప్పువాడిని కాను. అమాస్య, నీలాగా నువ్వు అనుకుంటున్నావు ప్రవక్త అంటే, పూజారంటే ఏదో తన సంపాదన కోసమో తన కుటుంబం కోసమో పూజారిగానో ప్రవక్తగానో ఉంటాడనుకుంటున్నావు. అది నీ ఆలోచన. నేను అలాంటి వాడిని కాను. నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను. ప్రవక్తల సమాజమునకు చెందినవాడను. అసలు నేను ప్రవక్తనే కాదు. నేను ప్రవక్తనే కాదు. ఎవరిని నేను అంటే, నా ఊరు టెకోవా, యూదా ప్రాంతంలో టెకోవా అనే ఊరు నాది. నేను గొర్రెల కాపరిని. నాకు గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అత్తి చెట్ల తోటలు ఉన్నాయి. నాకు ఏ లోటు లేదు, మంచి కుటుంబం ఉంది నాకు. కానీ నీవు కొలిచే దేవుడు, నువ్వు ఏ దేవుని ఆలయంలో అయితే పూజారిగా ఉన్నావో ఆ దేవుడు నాకు చెప్పాడు ఈ పని. నేనేదో 4 రాళ్ళు కూడబెట్టుకుందామని కాదు ఇక్కడికి వచ్చింది. నీవు కొలిచే దేవుడే నాకు చెప్పాడు. ఏమని అంటే, మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పమని. అంతే తప్ప నేనేదో నా కూటి కోసం వచ్చిన వాడిని కాను అని బదులు చెప్పాడు. సోదరి సోదరులారా, ప్రవక్త భుక్తి కోసం వచ్చిన వాడు ప్రవక్త కాదు. దేవుని మాట మీద పనిచేసేవాడే ప్రవక్త. ఆ మాటలు చెప్పి ఆమోస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదిగో, మీరు దేవుని మాటలు ధిక్కరిస్తున్నారు కాబట్టి, దేవుని ప్రవక్తని మీరు చిన్నచూపు చూస్తున్నారు కాబట్టి మీకు శిక్ష తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. పాపములో కూరుకొని పోయి అన్యాయంలో అక్రమంలో ఉన్నారు కాబట్టి మీకు శిక్ష తప్పదు అని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగానే ఆ ఇశ్రాయేలు ప్రజలు శిక్షించబడ్డారు, ఘోరంగా శిక్షించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించాల్సిన విషయము, మనము దేవుని సంకల్పం ప్రకారం మన జీవితాలు ఉండాలి. దారి తప్పుతుంటాం. మనకుండే బలహీనతలు, మనకుండే మానవ పరిస్థితుల ప్రభావంలో అప్పుడప్పుడు మనం దారి తప్పుతుంటాం. అది భగవంతుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ భగవంతునికి విరుద్ధంగా తిరగడం అన్నది అది భగవంతుడు సహించడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు విరుద్ధంగా తయారయ్యారు. దానికి తగ్గ మూల్యాన్ని వారు చెల్లించుకున్నారు. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసి, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ప్రవర్తించారు. దేవుని ప్రవక్తని తరింగొట్టారు. అబద్ధాలు, మాయమాటలు, మోసపు మాటలు చెప్పే అమాస్యాని వాళ్ళు పూజారిగా కావాలనుకున్నారు. కానీ దేవుని ప్రవచనాలు చెప్పడానికి వచ్చినటువంటి ఆమోసుని తరింగొట్టారు, ఊరు నుంచి వెళ్ళగొట్టారు. ఆ విధంగా దేవుని ఆగ్రహం వారందరి మీద పడింది. పతనమైపోయారు. సోదరి సోదరులా, మనం గ్రహించుకోవాలి, మన జీవితాల్లో భగవంతునికి విరుద్ధంగా మనం ఏనాడు కూడా నడుచుకోకూడదు. భగవంతునికి విరుద్ధంగా ఉండడం అంటే ఏమిటి అంటే, ఒక మనిషిగా మనం ఇంకొక మనిషిని, ఒక మనిషిగా నేను ఇంకొక మనిషి పట్ల అన్యాయంగా, అక్రమంగా
వ్యవహరిస్తే అది భగవంతునికి విరుద్ధం. ఒక మనిషిగా నేను ఇంకొక మనిషి పట్ల అన్యాయంతో కానీ, మోసభావంతో కానీ, అక్రమంగా కానీ ప్రవర్తిస్తే అది విరుద్ధం దేవునికి. దేవుడు సహించడు, దేవుడు సహించడు, భగవంతుడు సహించడు. అలాంటి దానిని మనం ఏనాడు కూడా మన జీవితాల్లో చెయ్యరాదు. ఒకవైపు ప్రవక్తని మనం గౌరవిస్తూ ఆయన ప్రవచనాలను ఆలకిస్తూ, మరోవైపు ఈ అన్యాయం, అక్రమం, మోసం, ముఖ్యంగా పేదవారిని, బలహీనులను, ఒక సమాజంలో ఏ బలం ఆధారం లేనటువంటి వారిని గనక మనం వాళ్ళని దోచుకుంటుంటే భగవంతుడు సహించడు. వాళ్ళకి చేయూతనివ్వాలి తప్పితే వాళ్ళని మనం దోచుకోకూడదు. అలాంటి వారిని దేవుడు సహించడు. ఎవరైనా సరే, వాక్యం చెప్పింది కదా, మహిళలను కూడా ప్రభు ఖండించాడు. దేవుని వాక్యములు ఎక్కడా మనం మహిళల్ని ఆ విధంగా వాక్యం సంబోధించలా, కానీ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు మహిళలను కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, భగవంతునికి విరుద్ధంగా మనం ఏనాడు కూడా నడుచుకోరాదు. ఆయన ప్రవక్త చేసిన ప్రవచనాలు వినాలి మనం, ఎందుకంటే అవి దేవుని మాటలు. వాటి ద్వారా దేవుడు చెప్పే మాటలు గ్రహించి మన జీవితాల్లో ఆయనకు అనుకూలంగానే మనం నడుచుకోవాలి. అది మనకి ఎప్పటికైనా ఆశీర్వాదము. నూట 89 పాట నెంబరు. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది దూడలన్నా, వేలాది పొటేళ్ళనా, వేలాది దూడలన్నా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిందును. మరణ పాత్రుడనయ్యున్న నాకు మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిందును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును.
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. వేలాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. సహోదరీ సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యశీర్ సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న ఈ నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరాన్ని ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమును ఏం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్య
యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు పరిహరించే యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము.
నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. అందరూ లేచి నిలబడండి, జూబిలి ప్రార్థన చేసుకుందాం. అందరూ నన్ను అనుసరించండి. మా యొక్క పరలోకపు తండ్రి, మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును, మీ దివ్య కుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తునందు, మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, నమ్మిక, ప్రేమ ప్రేమ అను ప్రధాన పుణ్యాలను అను ప్రధాన పుణ్యములను మీ పవిత్రాత్మ ద్వారా మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపచేసి, మా హృదయాల్లో రగిలింపచేసి, మీ రాజ్య పాలన పట్ల, మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికము చేయండి. అభిలాషను అధికము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మీ కృపావరము ద్వారా మాయందు సువార్త బీజములు మా యందు సువార్త బీజములను వేర్లుని వేర్లుని మొలకెత్తి మొలకెత్తి ఫలింపజేసే ఫలింపజేసే మంచి శ్రద్ధగల వ్యవసాయకులుగా మంచి శ్రద్ధగల వ్యవసాయకులుగా రూపొందునట్లు చేయండి. రూపొందునట్లు చేయండి. తద్వారా తద్వారా సమస్త మానవాళి సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది వ్యవస్థగా రూపొంది కొత్త ప్రపంచం, క్రొత్త ప్రపంచం, కొత్త స్వర్గం పట్ల క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించునుగాక. ఆసక్తిని పెంపొందించునుగాక. తత్ఫలితముగా తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. యాత్రిక సంఘమైన మాలో యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ఆకాంక్షను మేల్కొల్పి
ప్రపంచమంతటను మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము శాంతి ప్రసరింపచేయునుగాక సత్యము మార్గము వెలుగు జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలాలు పొందుటకై పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగదుల గారి తలంపుల కొరకు ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయనందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తుతి సూత్రములు కలుగునగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. 284. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తి హీనుల పూర్లిన, వరదవలే భక్తి హీనుల పూలిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయున్. నా దీపమును వెలుగించువాడు, నా
చీకటిని వెలుగగజేయున్ జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఓ దేవా నా బలమా యథార్థమైనది మీ మార్గం పరిపూర్ణమైనది మీ మార్గం ఓ దేవా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ యోసేపు గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మా కొరకు వేడుకొనండి. కాపాడండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.